నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చాయన్న ఆనందం రైతన్నకు లేకుండా పోయింది. వర్షాలు లేక అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖరీఫ్ కాలం కరిగిపోతున్నా వరుణుడు కరుణించడం లేదు. వర్షాలు లేకపోవడంతో బోర్లకు నీళ్లు రాక బావులు ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. నారుమళ్లు, ఆరుతడి పంటలు ఇప్పటికే ఎండిపోతున్నాయి. నారుమళ్లు కాపాడుకునేందుకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీళ్లు కొని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతన్నల కష్టాలపై మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి శివతేజ అందిస్తారు. సరైన సమయంలో వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు ఇప్పటికే నార్మల్ కూడా వేసి నాట్లకు సిద్ధంగా ఉంచారు. కానీ వర్షాలు రాకపోవడంతో ఆ వేసినటువంటి నార్మల్ కూడా పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకోవడానికి రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మనం చౌటకూరు అనే గ్రామంలో ఉన్నాము. సంగారెడ్డి జిల్లా చౌటకూరు అనే గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం ఓ రైతు తన ఏదైతే నార్మల్ ఉంటాయో ఆ నార్మల్ని కాపాడుకోవడానికి ట్యాంకర్ ద్వారా, అంటే కిరాయికి ట్యాంకర్లను తెచ్చి నీళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా తాను వేసినటువంటి నార్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇటువైపు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు. ఈ చివరన పూర్తిగా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిని కాపాడుకోవడానికే రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితి అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఆ మధ్యలో కూడా పూర్తిగా నార్మల్ ఎండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఏదైతే చెరువు ఉంటుందో ఆ చెరువు నిండిన తర్వాత చెరువు ఆయకట్ట కింద పొలాలని చెప్పాలి. సింగూరు డ్యాంలోకి నీళ్ళు వస్తాయి. సింగూరు డ్యామ్ నిండిన తర్వాత చెరువులోకి నీళ్ళు వస్తాయి. చెరువు ద్వారా ఈ పొలాలన్నీ కూడా పండే పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో వర్షాలు లేకపోవడంతో సింగూరు డ్యాంలో అనుకున్నంత నీళ్ళు లేకపోవడంతో వీళ్ళకు చెరువులు నిండడం లేదు. సో మొత్తానికైతే రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడతారు. కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఎంత కిరాయి తీసుకొస్తున్నావు, ఎట్లా వస్తున్నావు నీళ్ళు? 2000 ట్యాంకరు కిరాయికి తీసుకొస్తున్నాం. ఈ లేబర్ మనిషికి 700 రోజుకు. ఇక ఎంతసేపు మళ్ళీ అంతే, నీవు ఏదైనా పని చెప్పుకో, ఇక ఇంతకు తీసుకొస్తున్నాం. అంటే ఎన్ని ఎకరాలకి ఇది వేసినావు? ఇది 3 ఎకరాలకు వేసిన నారు. 3 ఎకరాలకు వేస్తే 3 బ్యాగులకు 3300. ఇది అలికిపోతే 1000 రూపాయలు ట్రాక్టర్కు, రోటివేటర్కు. ఇంత ఖర్చు వచ్చింది. అంటే మీరు చెప్పండి, చెరువు ఆయకట్టకు సంబంధించి ఎంతమంది రైతులు ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎంతమంది రైతులకు నీళ్ళ ఇబ్బందులు? మస్తు మంది ఉన్నారు సారు. ఇప్పుడు లేదన్నా ఇప్పుడు 20-30 మంది వస్తారు ఉన్నారు. ఆ నీళ్ళు యాసంగి ఆనకాలం మంచిగా అయింది. షెల్టర్ నీళ్ళు ఉండే కాలం మంచిగా నడిచింది, ఒడ్లు పండించుకున్నాం. కానీ ఇప్పుడు కాలం లేదు, నాడు ఎండిపో ఇక ఇప్పుడు ఆరాధన పోయిన దాకా చూస్తాం. ఇక ఆ తర్వాత ఇక దేవుడు ఎరిగి ఇంకేం చేస్తాం సార్. ఇక ఇంత కష్టపడి కవులు కట్టుడు, మళ్ళీ కవులు అయినాక ఈ విత్తనాలు కొనుడు, ఇవన్నీ కొనుడే సార్. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. చెరువు నిండక చెరువులకు నీళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. సో ఇది రైతుల పరిస్థితి. ఇదంతా కూడా ఈ రైతు తీసుకునేది కూడా ఇది కౌలుకు సంబంధించిన భూమి. తన పొలం ఆ చివరిలో ఉంది. సో ఇతను ఇక్కడ కౌలుకు తీసుకొని నార్మల్ అయితే వేయడం జరిగింది. ఈ నార్మల్ పూర్తి స్థాయిలో ఎండిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని కాపాడుకోవడానికే ఈయన నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు ఒక ట్యాంకర్కి 2000 రూపాయల వరకు కిరాయి తీసుకొని వచ్చి ఈ విధంగా పోస్తున్నాడు. డే బై డే పోసినప్పుడు కూడాను చాలా వరకు ఎండిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ కాలం వర్షం అనుకున్న సమయంలో వర్షాలు పడకపోవడంతో ఇట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. గతంలో ఈ పాటికి నాట్లు కూడా వేశామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తంగా వర్షాలు పడకపోవడంతో ఇట్లాంటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయంటూ రైతులు చెప్తున్న పరిస్థితి. అవుట్ టు స్టూడియో.